హలో గైస్, వెల్కమ్ టు రిషి వ్యూస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పెంచలకొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం అయితే ప్రస్తుతానికి తాటిపత్రులు అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 63 కిలోమీటర్స్ అయితే గూగుల్ మ్యాప్స్లో చూపించింది. మనమైతే గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయితే మనం ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. ఇంకా దారిలో మనం తెలిసిందే కదా, ఇంకా దారిలో వెళ్ళే వ్యూస్ ఇవన్నీ చూసుకుంటూ మనం నిదానంగా అయితే వెళ్దాము. నేను చూసే వ్యూస్ అన్నీ మీకు కూడా నేను చూపిస్తాను. డూ ఫాలో అండ్ షేర్ ద కంటెంట్. నచ్చితే లైక్ కూడా కొట్టండి. ఇది చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు ఫుడ్ వీడియోస్ అయినా, ఎట్లాంటి వ్లాగ్స్ ఏంటి చేయరా మీరు అని. సో మనమైతే ఇంకా ఛానల్లో అయితే వ్లాగ్స్ కూడా చేద్దాము, ఇంక నుంచి ఫుడ్ వీడియోస్ కూడా చేద్దాము, రెండు కలిపి అయితే చేద్దాము. అందుకే నేనైతే ఛానల్ పేరు కూడా అట్లనే పెట్టాను కదా, మీకు స్టేటస్లో అయితే ఈట్ అండ్ ట్రావెల్ అయితే పెట్టాను రివ్యూస్ కింద అయితే. సో మనం ఇంక నుంచి అయితే ట్రావెల్ బ్లాగ్స్ అలాగే ఫుడ్ బ్లాగ్స్ రెండు చూద్దాము. అలాగే డైలీ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను కాబట్టి మూడు కలిపి కొట్టేద్దాం, ఏం ఇబ్బంది లేదు. సో మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఛానల్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కంటెంట్ నచ్చితే చాలా మందికి షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాను గైస్. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఎండ అయితే భయంకరంగా కొడుతుంది. అసలు హెల్మెట్ కూడా లేదు. ఇంకా ఎండ అయితే భయంకరంగా ఉంది ఈరోజు అయితే. ఏంటో మనం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ ఎండ అనేది ఇట్లా వస్తుంది. ఇంకా మనకి దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఒక షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది గైస్. అది చాలా ఓల్డ్ది. ఇంకా అదైతే గవర్నమెంట్ అయితే క్లోజ్ చేసింది. ఇంకా దానికి ఆపోజిట్గా అయితే కొత్తగా ఒక కిసాన్ క్రాఫ్ట్ అని ఫ్యాక్టరీ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ మధ్య. ఇంకా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చుట్టుపక్కల ఊర్లో ఉన్న చాలా మందికి అయితే జాబ్స్ అయితే రావడం జరిగింది. ఫ్యాక్టరీలో అయితే మనకి పొలానికి సంబంధించిన మిషన్స్ అయితే తయారు చేస్తుంటారు. అంటే అసెంబ్లింగ్ మాత్రమే ఉంటుంది లోపలైతే. ఇంతకుముందు అయితే కొంచెం గుంతలుగా ఉండేవి రోడ్లు అయితే. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం బాగానే వేశారు. ఇప్పుడే మనకి దారిలో కుక్క అయితే అడ్డం వచ్చింది కదా. లాస్ట్ టైం సేమ్ ప్లేస్లో అయితే మనకు పంది అయితే అడ్డం వచ్చింది. సప్పని పక్క నుంచి వచ్చేసింది దారిలోకి అయితే. ఇంకా సడన్ బ్రేక్ వేయడం వల్ల అయితే కొంచెం మిస్ అయింది యాక్సిడెంట్ అనేది. లేదంటే కొంచెం పందిని తాకి కింద పడే ఉండేవాళ్ళం మనమైతే. ఇంకా పొదలకూరు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే నెల్లూరుకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా నేరుగా వెళ్తే మనకి సోమశిల రూటు అవైతే వస్తాయి. అలాగే రాపూర్ రూట్ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి 4 వేస్ అంటారు కదా, 4 దిక్కులు అయితే ఉంటాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ వేస్ అయితే ఉంటాయి. మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్కి అయితే వచ్చేసాం మనం. ఇంకా దీన్ని సోమశిల సెంటర్ అయితే అంటాం గైస్. మనం అయితే రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే నేరుగా వెళ్తే మనకైతే ఆదురుపల్లి అయితే వస్తుంది. ఆదురుపల్లి నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి దారిలో వెళ్ళే దారిలో అయితే చెట్లు అయితే చాలా బాగుంటాయి. మనకైతే పెద్ద ఎండను కూడా అనిపించదు. ఇంకా కూల్గా ఉంటుంది కొంచెం క్లైమేట్. మా ఊరి నుంచి వచ్చే దారిలోనే గైస్ కొంచెం చెట్లు అయితే ఈ మధ్య చాలా తగ్గిపోయి, అంటే రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల కొంచెం తీసేయాల్సి వచ్చింది. ఇంకా మా వాడైతే ముందు వెళ్తున్నాడు కదా, దూసుకొని వెళ్తున్నాడు మా వాడైతే. ఇంకా వాడిని ఫేస్ చూపించాలంటే చాలా సిగ్గుపడిపోతున్నాను నేను చూపించనని చెప్పి. కొంతమంది ఉంటారు గైస్, అంటే కెమెరా ముందుకి రావాలంటే కొంచెం షైగా ఉంటుంది వాళ్ళకి. కెమెరాని డైరెక్ట్గా ఫేస్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఫస్ట్లో ఉండేది కొంచెం ఎలా మాట్లాడాలి ఏంటి యూట్యూబ్లో అని చెప్పి కొంచెంగా అయితే దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చాము. ఇంకా జస్ట్ నా ఇప్పుడే మనం అయితే ఆదురుపల్లికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే కొంచెం అయితే బాగుండదు, గుంతలుగా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎట్లేదన్నా ఒక 25 కిలోమీటర్స్ అలా అయితే వెళ్లాల్సి ఉంటుంది మనమైతే. ఇంకా లోపల ఊర్ల పైన అయితే వెళ్తాము. ఇంకా రోడ్లు అయితే కొంచెం బాగుండవు, అలాగే టర్నింగ్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అయితే. ఇంకా వర్షాకాలం వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళండి. నైట్ పూటలు అయితే ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు గైస్, సడన్గా అయితే వచ్చేస్తాయి. ఆ నైట్ టైంలో మనం స్లోగా వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు కాబట్టి యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను పెంచలకోనకైతే ఒక 10th క్లాస్ అప్పటి నుంచి అయితే వెళ్తున్నాను. అప్పటి నుంచే ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ న్యూ ఇయర్ అప్పుడు, ఏమన్నా పండగలప్పుడు అయితే వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి బైకుల్లో. యాక్చువల్లీ నేను 2 times అయితే వెళ్ళాను గైస్ పెంచలకోనకి. వెళ్ళాం కానీ అక్కడ ఉన్న జనాభాని చూసి ఇంకా లోపల దర్శనానికి కూడా వెళ్ళలేదు. బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాం. అంత రష్గా ఉన్నింది. థర్డ్ టైం వెళ్ళినప్పుడేమో నాకు తెలిసి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మనకు తెలిసిన పూజారి ఉన్నారు అక్కడ. ఇంకా సో వాళ్ళ వల్ల అయితే దర్శనం అయితే బాగా నీట్గా జరిగింది. లోపలికి వెళ్ళి కూర్చొని కాసేపు నీట్గా అయితే దర్శనం అయితే జరిగింది. రోడ్లు అయితే చూస్తున్నారు కదా గైస్ ఎంత గుంతలుగా ఉన్నాయో. ఈ రోడ్డు అయితే సరిగ్గా అయితే వేయలేదు గైస్. ఇంకా ప్యాచ్లు అయితే వేస్తున్నారు కానీ రోడ్డు అయితే వేయలేదు. ఇంకా
వెళ్ళే దారిలో అయితే గైస్ వ్యూస్ అంటే చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనమైతే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా 1 year బ్యాకే కదా మనం స్టార్ట్ చేసాము. ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడే రావడం మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా గైస్, వ్యూ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా మొత్తం అడవి అయితే చూడండి ఎలా ఉందో. చుట్టుపక్కల ఉండేదంతా అడవే గైస్. ఇంకా ఎదురుగా ఉండే కొండలు అయితే భయంకరంగా ఉన్నాయి. అసలు వ్యూ అయితే సూపర్ వచ్చింది గైస్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ వ్యూ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చాను గైస్. ఇంక ఇక్కడ వచ్చే వ్యూ అయితే ఇంకా చెప్పలేదు. హైవే అండి ఇది, ఇంకా రాపూర్ హైవే. ఈ రాపూర్ హైవే నుంచి వ్యూ అయితే చూడండి. ఎండ ఎక్కువ ఉండడం వల్ల పైన కొండ మీద చెట్లు కూడా లేవు సరిగ్గా. మనకైతే మొత్తం రాయి అయితే కనిపిస్తుంది చూడండి. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈసారి మీరు వచ్చినప్పుడు అయితే వ్యూ అయితే చూడండి. కరెక్ట్గా ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి గైస్. ఒకటైతే మాట్లాడుకుందాం. ఇంకా లోపల పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఆర్చ్ అయితే వచ్చింది. ప్లేస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా గైస్. లాస్ట్ టైం నైట్ అయితే బయలుదేరాము. ఊర్లో అయితే నైట్ స్టే ఇక్కడ చేసి మార్నింగ్ అభిషేకం చూద్దామని చెప్పి. ఇంకా ఆ టైంలో వస్తూ ఉన్నాము, వాన పడుతుందని చెప్పి దాంట్లో కాసేపు ఆగాము గైస్. ఇంకా వాన ఆగిందని చెప్పి మళ్ళీ రావడం అయితే మొదలు పెట్టాము. మా ఫ్రెండ్ బైక్ అయితే తోలుతున్నాడు. ఇంకా వాడి స్కూటీలో తోలుతున్నాం కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంది వాడికి. గాలి చల్లగా వస్తుంది కదా, అంటే వాన పడింది కదా ముందు. ఆ వానకి గాలి అనేది చాలా చల్లగా వస్తుండేసరికి వాడు లైట్ కళ్ళు మూసేసాడు గైస్. ఇంకా ఎదురుగా మీరు చూశారు కదా డివైడరు, ఆ డివైడర్ అయితే అప్పుడు లేదు, మధ్యలో గులకరాళ్ళు అయితే వేస్తున్నారు. ఇంకా వాడు సడన్గా దాంట్లోకి వెళ్ళిపోయాడు గైస్. ఇంకా వాడు నిద్రలో వెళ్ళిపోయాడు. నేను వెనకాల నుంచి తడుతూ ఉన్నా, అరే ఏమైందిరా అంటే అప్పుడు సడన్గా లేచి బండి అయితే కంట్రోల్ చేసాడు. ఇంకా దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఆ రోజు జస్ట్ మిస్ గైస్. స్పాట్లు అయితే అసలు బాడీ దెబ్బలు అయితే భలే తగిలేవి. ఇంకా హెల్మెట్ లేదు, ఏమీ లేదు గైస్. నైట్ టైంలో మరి చాలా ఘోరంగా అయింది పరిస్థితి అయితే ఆ రోజు. కానీ ఎట్టకేలకు బయట అయితే పడ్డాం. ఈ విషయం అయితే ఇంట్లో కూడా చెప్పలేదు అప్పటి నుంచి, ఎందుకంటే మళ్ళీ ఇంకా బయటికి పంపించాలంటే భయపడతారు. సో నేను అందుకని ఇంట్లో కూడా చెప్పలేదు. మనమైతే ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా గరుడ స్వామి అయితే దారిలోనే ఉన్నారు. ఇంకా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. ఇంకా బండి చెట్టు కింద అయితే పెట్టేద్దాం. ఇప్పుడే మనం అయితే పెన్సిల్ కొనకి అయితే రీచ్ అయ్యాము గైస్. ఇప్పుడైతే మనం కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము గుండె గీపించుకునేదానికైతే. మా ఫ్రెండ్ గారు గుండె గీపించాలన్నారు. సో ఇక్కడ కళ్యాణ కట్టకి అయితే వెళ్తున్నాం మేమైతే. ఒక 2 hours అయితే పట్టింది మాకు ఇక్కడికి వచ్చేదానికి. మేము ముగ్గురం అయితే వచ్చాము ఇక్కడికైతే. హాయ్ చెప్పరా. ఇప్పుడే బండి అయితే అక్కడ పార్కింగ్ చేసి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి కళ్యాణ కట్ట అయితే. మన తిరుపతిలో ఉన్నట్టయితే ఉండదు నాకు తెలిసి. జస్ట్ చిన్న రూమ్స్ అయితే ఉంటాయి, ఒక 2 అయితే ఉంటారు గుండు గీసేదానికి. కోనేరు పక్కనే ఉంటుంది మన కళ్యాణ కట్ట అయితే. ఇప్పుడే చెప్పులు అయితే మనం అయితే ఒక దగ్గర పెట్టేసి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అయితే. అయితే ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. బండి అయితే అక్కడే పార్క్ చేయాలి. సో ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండ అయితే భయంకరంగా ఉంది, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అసలు. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మ్యాట్ అయితే వేసి ఉంటుంది కింద అయితే, కొంచెం పర్లేదు. మ్యాట్ వేస్తున్నారు కాబట్టి కాలు కాలట్లేదు. మనుషులు కూడా పెద్దగా ఏం రష్ ఏం లేదు, అంత సింపుల్గానే ఉంది. దర్శనం కూడా త్వరగా అయిపోయినట్టుంది. లోపల కూడా పెద్దగా జనాభా కూడా ఎవరు లేరు. ఇక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్తే మనకు కళ్యాణ కట్ట అయితే ఉంటుంది గైస్. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకు కోనేరు అయితే ఉంటుంది. ఇంకా అక్కడ గుండు చేయించుకొని వచ్చి ఇక్కడ మునగాలనుకుంటే ఇక్కడ మునగొచ్చు, లేదంటే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా కోనేరు అయితే. చిన్నప్పుడు అయితే దీంట్లోకి వచ్చి భలే మునిగే వాళ్ళం, ఈత కూడా కొట్టేవాళ్ళం దాంట్లో. లోపలే నీళ్ళని ఉండేవి కాదు, కానీ అప్పుడు అదొక సంతోషం. చిన్నప్పుడు ఉంటాయి కదా. ఇంకా లోపల కళ్యాణ కట్ట లోపలికి అయితే వచ్చాము. తిరుపతిలో అయితే వీడియో తీసేదానికి అయితే అలో ఉండదు గైస్, మనకు తెలుసు కదా. ఇక్కడైతే మనకి ఎవరేం అడగలేదు. ఇంకా గుండు గీపించుకునేదానికైతే 40 rupees టికెట్ అంట. ఇంకా గుండు గీపించుకునే టికెట్ తీసుకొని మా వాడైతే వచ్చేసాడు, కూర్చున్నాడు. పాపం మొత్తం గీకేస్తున్నాడు. అయితే గుండు అయితే గీపించుకొని ఇప్పుడు కోనేరులో మునగడానికి అయితే వచ్చాము ఇక్కడికి. వాడైతే కోనేరులో మునిగేదానికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను వాడి కోసం కోనేరులో మునిగి వచ్చేదాకా. సో బ్యాగ్ అయితే తగిలించుకొని ఇక్కడే నిలబడుకున్నాను. బయట అయితే చాలా ఎండగా ఉంది, సో ఇక్కడే నిలబడుకున్నాను అని చెప్పి కొంచెం ఇక్కడ షెడ్ లాగా వేస్తున్నారు, వాటి కింద అయితే నిలబడుకున్నాను. కోనేరు అయితే చూడండి బాగుంది. కోనేరు అయితే నీళ్ళు అయితే కొంచెం ఫ్రెష్గా లేవు, మిగతా అంతా బాగానే ఉంది కోనేరు అయితే.
వీళ్ళు ఒక 2-3 డేస్కి ఒకసారి మార్చేస్తున్నారు. సో అందుకే ఫ్రెష్గా లేవు వాటర్ అయితే ఇక్కడ. మా వాడైతే కొంచెం ఆలోచిస్తున్నాడు, వాటర్ చాలా పచ్చగా ఉన్నాయని చెప్పి ఇంకా వెళ్ళాలా వద్దా అని. ఇంకా సమయానికి వాటర్ అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు కాబట్టి వాడైతే ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయాడు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే కోనేరు అయితే. వాటర్ అయితే ఇప్పుడే వదులుతున్నారు ఇక్కడ. బ్యాక్ సైడ్ వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ కింద చూస్తున్నారు. బ్యాక్ సైడ్ కనిపించేది అదే వాటర్ అయితే వదులుతున్నారు. నీళ్ళైతే పెద్ద ఫ్రెష్గా అయితే ఏం లేవు, బాగా నల్లగా ఉన్నాయి వాటర్ అయితే. గుండెకి పిచ్చి అయితే పైన గన్నం బొట్టు అన్ని పెట్టించాను ఇప్పుడు వీడికి. బాగా క్యూట్గా ఉన్నాడు. కళ్యాణ్ నుంచి రామారావుగా మారిన శివాజీ వెళ్ళిపోతున్నాడు వీడియోకి చూడమంటే. సిగ్గుపడిపోతున్నారు ఇద్దరు ఓతగా. ఆడైతే ఇంకా సిగ్గుపడిపోతున్నాడు. గుండె అయితే అయిపోయింది కదా, ఇంకా కొనేరులో మునిగేసాడు. సో బట్టలు అయితే అన్ని వేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, మొత్తం లోపల టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటని అయితే.